ఇవన్నీ ఏఎన్ కోటెస్ ఆల్రెడీ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. కానీ మన సబ్స్క్రైబర్ మళ్ళీ ఒకసారి అడిగారు. దానికోసం మళ్ళీ నేను రీషూట్ చేస్తున్నా. ఇక్కడ మళ్ళీ కొత్త ట్యాంక్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఆఫీస్ ఆఫ్ సెక్షన్ సీనియర్స్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అంట. ఇదంతా ఏఎన్ క్వార్టర్స్ లైన్ అంతా. ఇది ఉంది, ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఉంది. చాలా మంది మన సబ్స్క్రైబర్స్ మిస్ అవుతుండ్రు వాళ్ళ చైల్డ్హుడ్ మెమరీస్. యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి రీకన్స్ట్రక్షన్ నడుస్తుంది. మొత్తం డిస్మాండిల్ చేసి పాత అన్ని క్వార్టర్స్లో న్యూ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దానివల్ల మనకి ఓల్డ్ క్వార్టర్స్ అండ్ ఓల్డ్ లొకాలిటీ మొత్తం చేంజ్ అయిపోయింది. కొత్త వర్క్ షెడ్ పడుతుంది డొన్నకల్లో. మళ్ళీ కొత్త స్టాఫ్ వస్తున్నారు, రైల్వే స్టాఫ్. అండ్ రైల్వే క్వార్టర్స్ కొత్త కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. పాత అన్ని డిస్మాండిల్ చేస్తున్నారు మంది. ఇది వర్క్ షెడ్ అప్పట్లో 90s వర్క్ షెడ్. ఇది క్వార్టర్స్ ఇవి కూడా, ఇవన్నీ క్వార్టర్స్ ఉన్నాయి ఒకప్పుడు. ఇప్పుడు ఎవరు ఉండట్లే ఇక్కడ. మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అవుతుంది. కొత్త కొత్త న్యూ క్వార్టర్స్ వస్తున్నాయి. చూడండి క్వార్టర్స్. ఇది అప్పట్లో వర్క్ షెడ్. అంతా వర్క్ షెడ్, ఇంజనీరింగ్ సెక్షన్ వర్క్ షెడ్స్ ఇవి. ఇప్పుడు వర్క్ షెడ్ ఉండేది అప్పట్లో. ఇది 90s. ఇవన్నీ క్వార్టర్స్లే అప్పట్లో. ఏఎన్ క్వార్టర్స్ అంటారు. ఏఎన్ క్వార్టర్స్ ఎగ్జాక్ట్ ఇది రైల్వే స్కూల్ అపోజిట్ లో ఉంటాయి. రైల్వే స్కూల్ అపోజిట్ బ్యాక్ సైడ్ లో మన తెలుగు మీడియం స్కూల్. ఈ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ వచ్చేసి మన సుభాష్ స్ట్రీట్ స్టాచ్యూ దగ్గర నుంచి ఇంతకుముందు గేట్ ఉండేది రైల్వేది, అది క్లోజ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఓపెన్ చేశారు. అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నుంచి వచ్చినాక మన లెఫ్ట్ తీసుకుంటే మన ఇక్కడ చర్చికి వెళ్ళొచ్చు. చర్చికి వెళ్ళే దారి ఇది. ఇంకోటి క్వార్టర్సెస్ ఉంటాయి, మన రైల్వే క్వార్టర్స్ ఉంటాయి ఇటు సైడ్ కూడా. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి చర్చికి వెళ్ళాలంటే. బిషప్ చర్చ్ అంటారు. ఇది బిషప్ గ్రౌండ్. ఇది ఇక్కడ క్రికెట్ అండ్ వాలీబాల్ జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు ఫేమస్, ఇప్పుడు కొంచెం లేదంతా. అప్పుడప్పుడు మ్యాచెస్ జరుగుతుంటాయి. డైలీ ఈవినింగ్ వచ్చి ఆడుకునేటప్పుడు మ్యాచెస్ ఆడుతూ ఉంటారు. అండ్ అది కాలేజ్, అది డిడి బిషప్ స్కూల్, అది డిగ్రీ కాలేజ్ బిషప్ స్కూల్. ఇట్లా స్ట్రైట్కి వెళ్తే మాకు చర్చ్ వస్తుంది. ఈ రోడ్డుకి వెళ్తే ఇది బిషప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఇది ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాజెక్ట్ అంట. ఇది బిషప్ చర్చ్. ఇది క్రిస్టియన్ ఆఫ్ సౌత్ ఇండియన్ బికాస్ ఆఫ్ డొన్నకల్. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ చర్చ్ ఇన్ దిస్ ఇండియా. సెకండ్ వన్, ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ చర్చ్ ఇది. ఇది చర్చ్. ఇది లోపల చూడండి. అప్ప అని చెప్పారు, ఇట్లనే ఉన్నాయి డోర్స్. ద స్ట్రాంగెస్ట్ డోర్స్ ఇవి. ఇది చర్చ్. ఇది ఇక మనం అంత లోపలికి పోలేం.
ఇది డొన్నకల్లో బిషప్ డిగ్రీ కాలేజ్ ఇది. మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది ఫ్లేవర్, అది థర్డ్ ప్లాట్ఫామ్ బ్యాక్ సైడ్ అనమాట. థర్డ్ ప్లాట్ఫామ్ బ్యాక్ సైడ్లో కోటర్సెస్ ఉండేవి, అవి ఇప్పుడు లేవు, అంతా డిస్మాండిల్ చేసేసారు. దిగినా కూడా ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ ఇటు ఇటు కూడా అన్ని డిస్మాండిల్ అయిపోయినాయి. ఇప్పుడు అంతా మెమరీస్ ఏం లేవు ఇటు సైడ్. ఇప్పట్లో ఇక అంతా ఇప్పుడు వర్క్ షెడ్ పడింది, మొత్తం వర్క్ నడుస్తుంది. అన్ని ఊళ్ళల్లో ఒక్కొక్కటి ఫేమస్. డోర్నాకల్ కోతులు ఫేమస్, మంకీస్ ఆర్ ఫేమస్ ఇన్ డోర్నాకల్. ఇంత రైల్వే వర్క్ షెడ్ మొత్తం వెల్డింగ్ అంతా నడుస్తుంటాయి ఇక్కడ, అన్ని వెల్డింగ్ చేస్తూ ఉంటారు. ఇది రైల్వే క్వార్టర్స్. ఇక్కడ ఎవరెవరు మెమరీ పాపం మిస్ అవుతుండ్రో చాలా మంది. చూడండి ఎట్లా అయిపోయిందో, అంతా మంచిగా ఉండేది ఒకప్పుడు. అంతా పోయింది. అక్కడికి క్వార్టర్స్, అటు సైడ్ కూడా ఉన్నాయి క్వార్టర్స్, కానీ వే లేదు. వర్క్ షెడ్ పడ్డది మొత్తం ఇది. ఇటు సైడ్ థర్డ్ ప్లాట్ఫామ్ సైడ్ బ్యాక్ సైడ్లో కోటర్సెస్ ఉండేవి. అవి ఎట్లున్నాయంటే పెంకటిల్లు టైప్ ఉండేది, పెద్ద పెద్ద రూమ్స్ అట్లుండేది. అవన్నీ డిస్మాండిల్ చేశారు అండ్ ట్రాక్స్ పెరుగుతున్నాయి. వర్క్ షెడ్ కూడా ఆల్రెడీ కొన్ని వెల్డింగ్ స్టార్ట్ అయింది, ఇంకొన్ని వేరేది కూడా ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి ఉంది కొన్ని రోజులలో, అది కూడా స్టార్ట్ అవుతుంది. లో 99% స్టాఫ్ పిల్లలు చదువుకొని ఇక్కడ నుంచే వెళ్ళిపోయి సెటిల్ అయిన వాళ్ళకు చాలా చాలా మెమరీస్ మిస్ అవుతుంటారు ఇక్కడ. వాళ్ళ కోసమే ప్రత్యేకంగా నేను షూట్ చేస్తున్నా. అప్పట్లో క్వార్టర్స్ ఇట్లా ఉండేది, ఈ ఇమేజ్లు ఉన్నాయి కదా అట్లా ఉండేది. ఎవరు అడిగారు వాళ్ళ చిన్ననాటి మెమరీస్ మిస్ అవుతున్నామని, ప్రత్యేకంగా వాళ్ళ కోసం వెళ్ళి మళ్ళీ రీషూట్ చేశాను. మన ప్లాట్ఫామ్ 1 సైడ్ అటు రన్నింగ్ రూమ్ సైడ్, ఈ బ్యాక్ సైడ్ తీయలే కదా, అందుకోసమే నేను ఇది తీసి పోస్ట్ చేస్తున్నా వీడియో. కనబడుతుంది కదా ఫ్రేమ్, అక్కడ దారి ఉండేది ఆ గేట్ దగ్గర నుంచి, మొత్తం అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అయిపోయింది. అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ మొత్తం ఓపెన్ చెల్తే పైనుంచి ట్రాక్ లైన్ ఉంది పైనుంచి, అందుకే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ వచ్చింది. ఇలా వెళ్ళగానే మా ఇల్లు వస్తుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో. ఇది మా ఇల్లు.